హలో హాయ్ అండి. ప్రస్తుతానికి రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు మండలం చిన్న రావిరాల గ్రామ సర్పంచ్ పబ్బత్తు బాలకిషన్ గౌడ్ గారు మనతో ఉన్నారు. సర్పంచ్గా ఎన్నికైన తర్వాత 99 రోజుల ప్రణాళికలో భాగంగా 6 గ్యారంటీలు ఈ గ్రామంలో ఎలా అమలవుతున్నాయి, ఎలా సాధ్యమవుతుంది, ఈ పరిపాలన ముందుకు ఏ విధంగా కొనసాగుతారో వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, ఎట్లా ఉంది ఇక్కడ 99 రోజుల ప్రణాళికలో భాగంగా మీరు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి సార్? మేము ఇప్పుడు మా గ్రామ పంచాయతీకి ఎన్నికలు జరిగి 6 నెలలు గడుస్తుంది. మేము గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి గారు 99 రోజుల ప్రణాళిక ప్రవేశపెట్టి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ 99 రోజుల ప్రణాళిక కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఈ 99 రోజుల ప్రణాళికలో భాగంగా మన రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ, అలాగే వీధి దీపాలు, డంపింగ్ యార్డ్కి సంబంధించి మన తడి చెత్త, పొడి చెత్త అని ఇలాంటి కార్యక్రమాలన్నీ మనం విజయవంతంగా చేస్తున్నాము. అలాగే మా గ్రామ పంచాయతీ దగ్గర ఉన్న ఫండ్లతో సహా మేము గెలిచిన తర్వాత మాకు ఒక 10 లక్షలు పెట్టి శాంక్షన్ ఇచ్చి ఒక వివో బిల్డింగ్, మహిళా సంఘాలకు ఒక బిల్డింగ్ శాంక్షన్ కూడా చేయడం జరిగింది. ఆ బిల్డింగ్ కూడా మేము కంప్లీట్ పూర్తి దశకు చేరుకుంది. ఇవి 99 రోజుల ప్రణాళికల భాగంగా మేము ఇలా మా ఎమ్మెల్యే గారి సహకారంతో మేము ముందుకు వెళ్తున్నాం. ఓకే సార్, గ్రామంలో విద్యా వైద్యం ఏ విధంగా ఉంది సార్? ఇప్పుడు మొత్తం కూడా విద్యపైనే ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. అంటే విద్య ఎట్లా ఉంది విలేజ్లో? విద్య అంటే మాది చిన్న గ్రామ పంచాయతీ. మాకు పక్కన బండ్రాగర అని గ్రామ పంచాయతీ ఉంది. అక్కడ మాకు హైయర్ ఎడ్యుకేషన్ మొత్తం అక్కడ జరుగుతుంది. చిన్న ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రైమరీ వరకు ఇక్కడ ఉంటుంది. మిగతా మొత్తం బండ్రాగరలో 10th వరకు అక్కడ జరుగుతుంది కాబట్టి మాకు ఏం ఇబ్బంది లేదు. ఎడ్యుకేషన్ పరంగా కానీ వైద్యం పరంగా కూడా మాకు బండ్రాయిలనే మాకు కూడా వైద్యులు అక్కడికి వస్తారు. ఒక వారంలో 2 రోజులు మా దగ్గరికి వచ్చి అన్ని విధాల డాక్టర్లు కూడా అన్ని విధాల మందులు కానీ, చెకింగ్ టెస్టులు కానీ అన్నీ చేస్తున్నారు. విద్యా వైద్యం మాకు మా గ్రామ పంచాయతీ పరిధిలో మొత్తం సంపూర్ణంగా అందుతుందండి. ఓకే సార్, ఇక్కడ గ్రామంలో వీధి కుక్కలు బాగా ఉన్నాయని చెప్తున్నారు సార్ ప్రజలు. వాటిపైన మీరేమన్నా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లారా? మేము గెలిచిన కొత్తలోనే ఒక వారం లోపల మేము వీధి కుక్కలను అన్నీ పట్టేయడం జరిగింది. మళ్ళీ కొన్ని మిస్ అయినాయి కాబట్టి కొన్ని ఇంకా ఉన్నాయి. అవి కూడా మళ్ళీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి వాటిని కూడా ఎలా నివారించాలనే దాని మీద చర్య తీసుకుంటాం. సరే, సిటీకి దగ్గర ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్న యువతకి ఉపాధి కల్పన ఏ విధంగా కల్పిస్తున్నారు సార్ నిరుద్యోగ యువతకి? సిటీకి దగ్గర అంటే మాది పక్కనే ఇప్పుడు బండరాయిలో దాటిందంటే గ్రేటర్ హైదరాబాద్ అయింది. అవుటర్ రింగ్ రోడ్ పక్కనే మాది. ఉపాధి విషయంలో మాత్రం మాకు ఇక్కడ కొన్ని కంపెనీలు ఉన్నాయి. క్రెషర్లు, మైనింగ్ జోన్ ఉంది కాబట్టి కొద్దిగా మాకు ఇబ్బందే. అందరూ ఉపాధి విషయంలో మాత్రం యువత మొత్తం హైదరాబాద్కి వెళ్తారు. మాకు హైదరాబాద్ దగ్గర కాబట్టి మేము హైదరాబాద్లోకి చాలామంది అక్కడనే వెళ్తారు. అక్కడనే ఉపాధి అక్కడనే ఉంటుంది మాకు. సార్, గత ప్రభుత్వంలో ఈ గ్రామం ఎలాంటి అభివృద్ధి చెందింది సార్? గత 10 సంవత్సరాలు మేమేమో కేసీఆర్ పాలనలో మాత్రం ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు, ఒక పింఛన్ రాలేదు, ఒక రేషన్ కార్డు రాలేదు. ఇలా చాలా ఇబ్బంది పడ్డాము. మేము రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ప్రజాపాలన వచ్చినాక మాకు రేషన్ కార్డులు కానీ, ఇందిరమ్మ ఇండ్లు మేము గెలిచిన తర్వాత ఇందిరమ్మ ఇండ్లు మాత్రం ఒక 27 ఇండ్లు తెచ్చుకోగలిగినాం. అలాగే రేషన్ కార్డు లేని ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తున్నాం ఇప్పుడు కూడా. అలాగే ఉచిత కరెంటు, ఫ్రీ బస్సు, ఇలా ఫ్రీ గ్యాసు, ఇట్లాంటివి మేము రేవంత్ రెడ్డి గారు గెలిచినాక మా ఎమ్మెల్యే గారి సహకారంతో మేము ఇట్లా అభివృద్ధి ముందుకు తీసుకెళ్తున్నాం. సార్, ఈ 6 గ్యారంటీలు గ్రామ స్థాయిలో ఉన్న ప్రజలు ఎంత మేరకు లబ్ధి చేకూరుతుందని మీరు భావిస్తున్నారు సార్? ఖచ్చితంగా చెప్పగలుగుతామండి. ఎందుకంటే 6 గ్యారంటీలలో ఒక నిరుపేద కుటుంబానికి, ఇల్లు లేని కుటుంబానికి ఒక 5 లక్షలు ఇచ్చి ఇల్లు ఇస్తున్నారంటే ఖచ్చితంగా లబ్ధి చేకూరుస్తున్నాము. అలాగే ఒక రేషన్ కార్డు లేని వాళ్ళకు సన్నబియ్యం ఇస్తున్నాము. 200 కరెంటు, 200 యూనిట్లు కనుక పేదలకు కూడా 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇప్పించగలుగుతున్నాము. అలాగే ఇప్పుడు జూన్ 2 నుంచి వెళ్ళి కొత్త పింఛను శాంక్షన్ ఉన్నది. మళ్ళీ అలాగే వికలాంగుల పింఛను, వితంతుల పింఛను,
ఒంటరి మహిళలకు ఇలా ప్రతి ఒక్కరికి ఇప్పుడు 2 తారీఖు నుంచి మేము ఇప్పుడు అప్లికేషన్ తీసుకుంటున్నాము గ్రామ పంచాయతీలో కూడా. ఈ 2 తారీఖు నుంచి కూడా అమల్లోకి వస్తుందని మనకు మా ఎమ్మెల్యే గారు చెప్పారు. ఈ విధంగా ప్రతి ఒక్కరికి మన యువత కానీ, వితంతులు కానీ, వృద్ధులకు కానీ, ఇల్లు లేని నిరుపేదలకు అయితే చాలా 5 లక్షలు అనేది చాలా పెద్ద అమౌంట్. అది మంచి కార్యక్రమం ప్రవేశపెట్టి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఇప్పుడు కూడా నెక్స్ట్ విడతలో 2వ విడతలో కూడా మళ్ళీ ఇందిరమ్మ ఇల్లుకు మనం లిస్టు తయారు చేస్తున్నాం. దాంట్లో కూడా మేము ఒక 20-30 ఇల్లు తెచ్చుకోవాలని భరోసా మాకుంది. మేము తెచ్చుకొని మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటాం. మీ ఎమ్మెల్యే గారు ఎవరు, ఆయన సహకారం ఈ గ్రామంలో ఎలా ఉంది సార్? మా ఎమ్మెల్యే గారు మా మల్రెడ్డి రంగారెడ్డి గారు అండి. చాలా సీనియర్ పొలిటీషియన్, ప్లస్ ఇప్పుడు 3వసారి ఎమ్మెల్యేగా గెలిచారు. మా ఎమ్మెల్యే గారి సహకారం మాకు అన్ని విధాల మాకు మంచి తోడ్పాటు ఉంది. మేము ఎమ్మెల్యే గారి సహకారంతో ముందుకు తీసుకెళ్తున్నాం. మాకు ఎట్లాంటి పని ఉన్నా కానీ అన్న మాకు ఈ పని కావాలి అంటే కంపల్సరీ చేసి పెడతాడు. మాకు అన్ని విధాలు అండదండగా ఉంటాడు. ఓకే సార్, ఇక్కడ మల్రెడ్డి రంగారెడ్డి గారికి మంత్రి పదవి కావాలని చెప్పి చాలామంది యువత కానీ కాంగ్రెస్ నాయకులు కానీ కోరుకుంటున్నారు సార్. మరి ఎందుకు ప్రభుత్వం అధిష్టానం గుర్తించలేకపోతుంది? గుర్తించకపోవడం అని ఏం లేదండి. చాలా సీనియర్ నాయకుడు. కంపల్సరీ మా మల్రెడ్డి రంగారెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వాలని మేము కూడా గట్టిగా కోరుతున్నాం. ఎందుకంటే ఓన్లీ రెడ్డి సమాజ వర్గం అనే ఉద్దేశంతోనే మాకు మంత్రి పదవి వస్తలేదేమని మాకు అనిపిస్తుంది. కంపల్సరీ ఇప్పుడు 2వ విడతలో ఇప్పుడు మల్రెడ్డి రంగారెడ్డి గారికి మంత్రి పదవి వస్తుందని మేము భావిస్తున్నాం. సార్, ఇక్కడ మహిళా భద్రత కోసం మీ దగ్గర ఎలాంటి ప్రణాళిక ఉంది? మహిళా భద్రత కోసం ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు సార్? మహిళా భద్రత గురించి అంటే మా దగ్గర మొత్తము ఒక 22 గ్రూపులు ఉన్నాయి. మహిళా సంఘాల గ్రూపులు కానీ అట్లా వాళ్ళకు ఉపాధికి గురించి కూడా లోన్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ లోన్లు తీసుకొని వాళ్ళు కూడా చిన్న వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళు కూడా స్వయం శక్తితో ఎదుగుతున్నారు. అట్లా వాళ్ళు కూడా ముందుకు వెళ్తున్నారు. సార్, ఇక్కడ గ్రామ భద్రత కొరకై మీరు ఎట్లా ఏర్పాట్లు చేయబోతున్నారు సార్? గ్రామ భద్రత గురించి అయితే మేము గెలిచిన వెంబడే సీసీ కెమెరాలన్నీ పాడై ఉండే మా దగ్గర ₹1,00,000 పెట్టి అన్ని రిపేర్ చేయించి మొత్తం విలేజ్ మొత్తం CCTV కవరేజ్ ఏరియాలో ఉంటుంది. మాకు పోలీసుల సహకారం కూడా మంచిగా ఉంటుంది. భద్రత విషయంలో అయితే మాకు అట్లాంటి డోకాలు ఏం లేవండి. సార్, ఇక్కడ సీసీ రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ ఎంత మేరకు పూర్తయింది? ఇంకా కొంత పెండింగ్ ఉందంటున్నారు సార్. ఎక్కడ లోపం జరుగుతుంది? లోపం అని ఏం లేదండి. సీసీ రోడ్లు మాత్రం ఇప్పుడు మేము గెలిచిన తర్వాత ఒక 10 లక్షలు పెట్టి సీసీ రోడ్లు వేయించడం జరిగింది. గోలెట్లో ఒక 5 లక్షల ఫండ్ పెట్టాం. ఇక్కడ మా గ్రామ పంచాయతీలో ఒక 5 లక్షల ఫండ్ పెట్టాం. ఇంకొక 20 లక్షలు HMD ఫండ్తో ఇంకో రోడ్ కూడా 25 లక్షలు శాంక్షన్ ఉంది. ఇప్పుడు అది కాంట్రాక్ట్ ఎండాకాలం కాబట్టి కాంట్రాక్ట్ రావట్లేదు. కాంట్రాక్ట్ వచ్చిందంటే సీసీ రోడ్లు కూడా కంప్లీట్ చేస్తున్నాం. ఒక డ్రైనేజ్ వ్యవస్థ అంటే కొత్త కాలనీ ఇక్కడ మన ఇందిరమ్మ కాలనీ దగ్గర కొత్త కాలనీ ఏర్పడ్డది కాబట్టి దాన్ని కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఇప్పుడు ఫండ్ పెడతా అన్నారు. అది కూడా వచ్చిందంటే అది కూడా కంప్లీట్ చేసి పెడతాం. సార్, గ్రామంలో కొన్ని చోట్ల వీధి దీపాలు రావట్లేవు అంటున్నారు. తర్వాత కొన్ని పోల్స్ కూడా అవసరం అంటున్నారు సార్. అవి మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? పోల్స్ విషయంలో మా దృష్టికి వచ్చినాయండి. ఏఈ గారు, డి గారు అందరూ వచ్చి ఒకసారి విజిట్ చేశారు. అన్ని ఎస్టిమేషన్ వేపిస్తున్నారు. అది కూడా తొందరలో పరిష్కారం చేస్తాం. అది వీధి దీపాల సమస్య అయితే ఎక్కడ లేదు. ఎందుకంటే మేము గెలిచిన కొత్తలనే, ఎందుకంటే 2 సంవత్సరాలు సర్పంచ్ లేరు కాబట్టి కొద్ది సమస్యలు ఉండేవి. గెలిచిన తర్వాత ఆ సమస్యలను పరిష్కారం అయితే చేసినాము. ఎక్కడైనా ఉంటే మాకు గ్రామ పంచాయతీ కూడా ఒక ఎలక్ట్రీషియన్ ఉన్నాడు. ఆ ఎలక్ట్రీషియన్ తాము అన్నీ చూసుకుంటూ వారం రిపేర్లు అయితే చేస్తున్నాడు ఇప్పుడైతే. ఓకే సార్, ఈ గ్రామానికి లైబ్రరీ వ్యవస్థ కావాలి, దాంట్లోకి సరైన బుక్కులు కావాలంటున్నారు సార్. మరి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? యువతకు మాత్రం లైబ్రరీ అయితే ఇప్పుడైతే లేదు. లైబ్రరీ ట్యాక్స్ అయితే వసూలు చేస్తున్నారు కానీ గ్రామ పంచాయతీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు కానీ లైబ్రరీ అయితే లేదు. ఈ సమస్యను అయితే నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి దాన్ని ఎలా పరిష్కరించాలి అనే దాని మీద నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాను. సార్, మన గ్రామ పంచాయతీ ముందు నుంచే మెయిన్ రోడ్ ఉంది సార్. ఇక్కడ సీసీ మన యాక్సిడెంట్లు బాగా జరిగే అవకాశాలు ఉన్నాయి. స్పీడ్ బ్రేకర్లు పెట్టాలని చెప్పేసి కొంతమంది ప్రజలు కోరుతున్నారు సార్. మరి వాళ్ళ కోరిక మేరకు మీకు ఆడ ప్రణాళిక ఉందంటారు? స్పీడ్ బ్రేకర్లు అనేది మన ఇప్పుడు ఉన్న హైవేలకు మాత్రం స్పీడ్ బ్రేకర్లు పెట్టొద్దని రోడ్ R&B వాళ్ళు చెప్తున్నారు. అట్లా కాకుండా మేము ఏం చేస్తున్నామంటే ఇవి బారికేడ్లు పెట్టి ఓవర్ స్పీడ్ లేకుండా చేయాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాం. అది
సార్ యువత కూడా బాగా మద్యానికి, డ్రగ్స్ అండ్ ఫోన్ బెట్టింగ్లకు బానిసలు అయ్యే అవకాశాలు ఉన్నాయి సార్. మరి అట్లాంటి యువతకి మీరు పోలీసు సహకారంతో ఎట్లాంటి వాళ్ళకి సలహా సూచనలు ఇస్తున్నారు సార్? పోలీసు వారు మనకు అబ్దుల్లాపురం మెట్టు పిఎస్ కాబట్టి వాళ్ళు కూడా వారానికి 10 రోజులకు ఒకసారి వచ్చి ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నారు, వెహికల్ చెకింగ్ చేస్తున్నారు. యువతను మాత్రం తప్పుదో లేకుండా మా సిఐ గారు వీళ్ళందరూ వచ్చి క్యాంప్ ఏర్పాటు చేసి ఒక వారం 10 రోజులకు ఒకసారి క్యాంపు ఏర్పాటు చేస్తున్నాం. అది సార్ బడిబాట కార్యక్రమం ద్వారా పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకి సలహా సూచనలు మీ ద్వారా వెళ్తున్నాయి సార్? మేము ఒకటే చెప్తున్నాం పిల్లల తల్లిదండ్రులకు, మన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అన్ని విధాల పోషణ ఆహారాలు అందిస్తున్నారు. మంచి ఇంగ్లీష్ ఇప్పుడు ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీష్ మీడియం కూడా అందిస్తామని చెప్తారు. కాబట్టి ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళకుండా మీ పిల్లలను పంపించకుండా మన గవర్నమెంట్ స్కూళ్ళకి పంపించండి. పంపిస్తే మీకు కూడా భవిష్యత్తు మంచిగా ఉంటుంది, పిల్లల భవిష్యత్తు కూడా మంచిగా ఉందని నేను తెలియజేస్తున్నాను. సార్ బెల్ట్ షాపులు ఉన్నాయంటున్నారు సార్ విలేజ్లో, వాటి నిర్మూలన కోసం మీరేమన్నా నోటీసులు ఇవ్వడం జరిగిందా? బెల్ట్ షాపులు అనేది మన దగ్గర మా చిన్నరావుల అయితే లేవు, బండరావుల దగ్గర ఉన్నది. ఇప్పుడు బండరావుల పేరు మీదనే ఉంటుంది వైన్స్. అది వాళ్ళు ఇక కొద్ది దాన్ని మేము ఎక్సైజ్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి మా బెల్ట్ షాప్ లేకుండా అరికడతామని తెలియజేస్తాం. సార్ ఈ చిన్న రావిరాల గ్రామ సర్పంచ్ బాలకిషన్ గౌడ్ గారు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడా, మనిషి కానీ ఫోన్ కానీ? నేను 24/7 ఎప్పుడు ఫోన్లో అందుబాటులో ఉంటాను, ప్రజలకు కూడా అందుబాటులో ఉంటాను. పొద్దున 9 గంటలకు నుంచే పొద్దున రాత్రి 9 గంటల వరకు నేను ప్రజలకు అందుబాటులో ఉంటాను. ఎప్పుడు ఎనీ టైం కాల్ చేసినా కానీ నేను ఫోన్ లిఫ్ట్ చేస్తాను. సార్ ఎక్కువ సార్ ధరణి ద్వారా కొంతమంది భూములు కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు సార్ గ్రామాలలో కూడా. మరి భూభారతి ద్వారా వాళ్ళ సమస్యలు ఏమైనా పరిష్కారం అయ్యే మార్గం ఉందంటారా సార్? మా దగ్గర అంటే అట్లాంటి సమస్యలు ఏం లేవండి. మా దగ్గర ధరణి వాళ్ళ అంత పరిష్కారాలు అయితే అట్లాంటి సమస్యలు అయితే ఏం లేవు. అట్లాంటి సమస్యలు నా దృష్టికి వస్తే నేను కంపల్సరీ ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్య పరిష్కారం చేస్తానని చెప్తాను. ఈ గ్రామ పంచాయతీ సిబ్బంది పనితీరు ఏ విధంగా ఉంది సార్? ఇక్కడ వాళ్ళు అందుబాటులో ఉంటున్నారా? గ్రామ పంచాయతీ సిబ్బంది మాకు ప్రతినిత్యం అందుబాటులో ఉంటారు. రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, వీధి దీపాలు ఇవన్నీ వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి వాళ్ళ సహకారం కూడా మాకు మంచిగా ఉన్నది. వాళ్ళు అందుబాటులో ఉండి వాళ్ళు చేస్తేనే కదా మనకు రోడ్లు కానీ ఏదైనా కానీ క్లీనింగ్ జరిగేది. కాబట్టి వాళ్ళు అందుబాటులో ఉంటారు. వాళ్ళ వర్క్ పనితనం కూడా బాగుంటుందని తెలియజేస్తున్నాం. సార్ స్వచ్ఛ భారత్ కింద మరుగుదొడ్లు ఎన్ని పూర్తయినాయి సార్ గతంలో ఇక్కడ ఈ విలేజ్లో? ఇంత ముందుకు స్వచ్ఛ భారత్ కింద ప్రతి ఇంటికి వచ్చింది, మరుగుదొడ్లు వచ్చినాయి కంప్లీట్. అంటే అందరికీ దాదాపు అందరికీ మరుగుదొడ్లు ఉన్నాయి. అంతకుముందు కంటే లేకుండే కాబట్టి స్వచ్ఛ భారత్ వచ్చినాక ఇంటింటికి మరుగుదొడ్లు ఉన్నాయి. మరుగుదొడ్లు అన్నీ కంప్లీట్ ఉన్నాయి దాదాపు. ఇప్పుడు వచ్చిన ఇందిరమ్మ కూడా కంపల్సరీ మరుగుదొడ్లు కట్టుకుంటున్నారు. సరే డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్న తరుణంలో ఇంకుడు గుంతలు తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం కూడా అంటుంది సార్. ఇంకుడు గుంతల పైన మన విలేజ్లో ఏమన్నా ప్రజలకి మోటివేషన్ చేసినాము. ఇంత కూడా ఇంకుడు గుంతలు కూడా ఉన్నాయి, కొందరికి ఉన్నాయి, కొందరికి లేవు. డ్రైనేజ్ వ్యవస్థ లేని దగ్గర ఇంకుడు గుంతల ద్వారానే మన వాటర్ అలా చేయడం జరుగుతుంది. దాంట్లో కూడా మన అందరికీ అవగాహన కల్పించినాం. గ్రామ సభలలో ఇట్లా అవగాహన కల్పించి వాళ్ళు కూడా ఇంకుడు గుంత లేని, డ్రైనేజ్ లేని వాళ్ళు ఇంకుడు గుంత తీసుకుంటున్నారు. సరే పాలకవర్గ సభ్యులు ఎలా ఉంటున్నారు? ఉప సర్పంచ్ గారి సహకారం మీకు ఏ విధంగా ఉంటుంది సార్? పాలకవర్గం అంటే మా 8 వార్డులు మొత్తము. 8 వార్డులలో మేము గెలిచిన వార్డులు 7 వార్డులు మేము గెలిచినాం. 1 వార్డు ప్రతిపక్ష పార్టీ గెలిచింది. అందరూ ప్రతిపక్ష పార్టీ కానీ మా పాలకవర్గం పక్షం కానీ అందరూ మాకు సహాయ సహకారాలు అందరూ అందిస్తున్నారు. ఉప సర్పంచ్ గారి సహకారం కూడా మాకు లెవెల్లో ఉంటుంది. కాబట్టి మాకు ఏం సమస్య లేదు, అట్లాంటి సమస్య అయితే ఏం లేదు మా దగ్గర. సార్ మీరు గెలిచిన కాంచి ఎన్ని గ్రామ సభలు నిర్వహించడం జరిగింది? ఎలాంటి సమస్యలు, కీలకమైన సమస్యలపైన మీరు పరిష్కరించడం జరిగింది సార్? 2 days బ్యాక్ ఒక గ్రామ సభ నిర్వహించడం, బాల్య వివాహాల గురించి నిర్మూలన గురించి గ్రామ సభ నిర్వహించి గ్రామ సభ తీర్మానం చేసినాం బాల్య వివాహాలు చేయొద్దని. ఇట్లాంటి నెలకొకసారి కంపల్సరీ గ్రామ సభ నిర్వహించి ఏ పరిష్కారం ఈ ఊళ్ళో విలేజ్లో ఉన్న మన ఏ సమస్యనైనా మన గ్రామ సభల దృష్టికి వస్తే అవి ఎమ్మడే తీర్మానం రాసుకొని దాన్ని పరిష్కారానికి కృషి చేస్తున్నాం. సరే బాల్య వివాహాల గురించి మీరు గ్రామాలలో ఎలా దీన్ని అంటే ప్రజలకు తీసుకెళ్తున్నారు సార్?
ఇప్పుడు మాది ఈ హైదరాబాద్కు దగ్గర ఉంది, గ్రేటర్కు దగ్గర ఉంది. ఇంతకుముందు కంటే మనం ఒక 20 years బ్యాక్ బాల్య వివాహాలు చేసేది. ఇప్పుడైతే మా గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఎక్కడ బాల్య వివాహాలు లేవు. కానీ మనం కూడా ముందుకు, ఎందుకంటే ఒకసారి మనం గ్రామ సభ పెట్టి తీర్మానం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేస్తున్నాం. ఓకే సార్, మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఎందుకంటే మేము 5 ఏళ్ళు మీకు ఒక బాధ్యత ఏర్పాటు చేసి, ప్రజలు మిమ్మల్ని నమ్మి అందుబాటులో ఉంటాడు మంచి నాయకుడు అని చెప్పేసి నమ్మి మీకు ఓటేసిన ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? మా చిన్న రావిరాల గోలేటి విశ్వశాంతి కాలనీ ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నాను. మీరు నన్ను నమ్మి ఇంత భారీ మెజార్టీ 333 ఓట్ల భారీ మెజార్టీ ఇచ్చారు కాబట్టి నేను మీకు వేళలా అందుబాటులో ఉంటాను. మీ సమస్య నా సమస్యలాగా పరిష్కరిస్తాను. మీకు ఏ ఇబ్బంది లేకుండా నేను 5 సంవత్సరాలు పదవికాలం పూర్తి చేస్తానని ఈ ముఖంగా తెలియజేస్తాను, ఈ సభాముఖంగా తెలియజేస్తాను. ఓకే సార్, ఇక్కడ ఐకేపీ సెంటర్లో ఏమైనా ఏర్పాటు చేసారా సార్ మీ కాడ? ఐకేపీ సెంటర్ మా దగ్గర ఈ ఓట్ల సీజన్ గురించే ప్రయత్నం చేసినాము. కానీ మహిళా సంఘాలు కొద్దిగా ముందుకు రాకపోవడం వల్ల కొద్దిగా లేట్ జరిగింది. మా దగ్గర బ్యాంకు వాళ్ళు, మా సహకార సంఘం బ్యాంకు వాళ్ళు ఇప్పుడు ఓట్లు కొనుగోలు చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చే పంటకు మాత్రం కంపల్సరీ ఐకేపీ సెంటర్కు తీసుకొస్తాం. మహిళా సంఘాలను అందులో భాగస్వామ్యం చేసి వాళ్ళని కూడా ఆర్థికంగా బలోపేతం చేస్తామని తెలియజేస్తున్నాం. సార్, పంట మార్పిడి విషయంలో గ్రామ సభలలో ఏమన్నా రైతులకు అవగాహన కల్పించే ఆలోచనలు ఉన్నాయా సార్? పంట మార్పిడి విషయం అయితే మాది మూసి పరివాహక ప్రాంతం కాబట్టి పంట మార్పిడి అనేది తక్కువ జరుగుతుంది. వడ్ల గురించి పండించడానికి రైతులు ఎక్కువ మొగ్గు చూపుతారు కాబట్టి కొద్దిగా పంట మార్పిడి విషయంలో కూడా గ్రామ సభలు పెట్టి ముందు తీసుకెళ్తాం. ఆ విషయంలో అయితే ముందు తీసుకెళ్తాం. ఓకే సార్, ఫైనల్గా టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పాలనకి బీఆర్ఎస్ పాలనకి తేడా ఏంటి సార్? టీఆర్ఎస్ పాలన 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అయింది. తర్వాత ఈ పాలనకు 10 సంవత్సరాల పాలనకు ఇప్పుడు 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల దగ్గరికి వస్తుంది రేవంత్ రెడ్డి గారి పాలనకు. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. ఎందుకు చెప్తున్నట్టు ఆ విషయం కూడా, ఒక పెన్షన్ రావాలన్నా, ఒక రేషన్ కార్డు రావాలన్నా, ఒక ఇల్లు రావాలన్నా, డబుల్ బెడ్రూమ్ రావాలన్నా, ఏ విషయంలో అయినా 10 సంవత్సరాలు మేము చాలా వెనుకబడిపోయినాం. ఒక పెన్షన్ రాలేదు, ఏం రాలేదు. ఈ 2.5 సంవత్సరాల్లో మేము చెప్తున్నాం కదా, 27 ఇళ్ళు మా గ్రామ పంచాయతీ తెచ్చుకున్నామంటే చూడండి, ఒక 5 లక్షలు ఇంటూ 27 పెట్టుకోండి మీరు, ఎన్ని కోట్లు అవుతున్నాయి. అట్లాంటివి మేము ఇప్పుడు ఈ ఫస్ట్ విడత కంప్లీట్ అయినాక సెకండ్ విడతలో కూడా ఇంకా 30-35 ఇళ్ళు తెచ్చుకుంటాం. మేము మా గ్రామాన్ని అన్ని విధాల ఇల్లు లేని వాళ్ళని ఉండొద్దన్న ఉద్దేశంతో మేము ముందుకెళ్తాం. అలాగే ఇంకోటి, మా దగ్గర జాగ లేని వాళ్ళకు కూడా 60 గజాలు జాగ ఇవ్వాలని మేము కూడా ఎలక్షన్లో హామీ ఇచ్చినాం. ఆ హామీని కూడా మేము ఒక 6 నెలలు, సంవత్సరం లోపల దాన్ని కూడా పరిష్కరిస్తాం. మా దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది. ఆ గవర్నమెంట్ ల్యాండ్లో 60 గజాలు జాగ లేని వాళ్ళకు జాగ ఇచ్చి ఇందిరా మిల్లు కూడా శాంక్షన్ చేస్తాం వాళ్ళకు. సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నాండి మీ తెలుగు టీవీ. మరో వ్యక్తితో మేము ముందుకు వస్తుంది.